ఓం గంగణపతి నమః. తులారాశి జాతకులకి ప్రధానంగా గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా మీకంతా కూడా ఇక్కడ శుక్రుడు అత్యంత యువకరంగా ఉంటున్నారు. ప్రధానంగా శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శుక్రుడు అనుగ్రహం వల్ల, బృహస్పతి అనుగ్రహం వల్ల, శనిగా ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు అంతా కూడా కలత్రకారకుడిగా వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత శుభమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాశియాధిపతి ఉచ్చస్థానంలో మార్పు జరగడం వల్ల నీకంతా కూడా రాజయోగ ప్రాప్తి. మీనరాశిలో సంచారం చేసేటప్పుడు శుక్ర భగవానుడు శనీశ్వరుడు కలిగి జరుగుతూ ఉంటుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ సంవత్సరంలో అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఆనందమైన జీవితం జీవించడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ 15 తారీఖు నుంచి రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సూర్యభగవానుడు ఉచ్చస్థానంలో మార్పు, బుధ ఆదిత్య యోగంలో, సూర్యమంగళ యోగంలో మార్పు చెందుతుంటారు. సప్తమ స్థానంలో అంతా కూడా మార్పు చెందడం వల్ల తులారాశి జాతకులకు అంతా కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి, మిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి మీకంతా స్థిర ఉద్యోగం లభించడానికి కానీ, విదేశంలో స్థిర ఉద్యోగం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మాటకంతా కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వాక్శక్తి పెరగడానికి, వాక్శుద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా మీ మాటకు విలువ పెరగడానికి అంతా కూడా ఇక్కడ అత్యంత శుభమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడంతా బృహస్పతి ఉచ్చస్థానంలో జూన్ 1 తారీఖు తర్వాత మార్పు చెందుతున్నారు. తద్వారా వివాహాది శుభకార్యాలు గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనాదాయం పెరుగుతూ ఉంటుంది. ఆకస్మికంగా ధన ఖర్చులు కూడా పెరగడానికి, శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం అవసరం కావచ్చు, ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, విదేశంలో స్థిరత్వం కోసమైనా కావచ్చు, ఉద్యోగం కోసమైనా కావచ్చు, కొద్దిగా మీకంతా కూడా ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా రావి చెట్టు, వేప చెట్టుకి అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ఆవునేతో దీపారాధన చేయడం, ప్రధానంగా మహాలక్ష్మి అష్టకాన్ని కానీ, మహాలక్ష్మి సహస్రనామాన్ని కానీ, కరగదార స్తోత్రాన్ని కానీ తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా స్థిరత్వం లభిస్తుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే కూడా ఈ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడికి, రాహుకి, అంగారకుడికి, బృహస్పతికి, సూర్య భగవానుడికి, బుధ భగవానుడికి అంతా కూడా జపాలు దానాలు ఆచరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండండి. గోమాతకి పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని సమర్పించి ఉండడం, ప్రధానంగా కులదేవత ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితం. ఆంజనేయ స్వామి వారి ఆరాధనలో భాగంగా మన్యసూక్త పారాయణం చేయించడం, హనుమత్ మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, మంగళవారం, శుక్రవారం, శనివారం మరియు ఆదివారం, గురువారం రోజుల్లో తరచుగా మీరంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల, ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణంగా గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేష రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటంటే కుంభరాశి జాతకులు 3వ దశలో ఉన్నారు. మీకంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు కూడా శుభకార్యాలు అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, రుద్రహోమాన్ని ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఇంకో రాశి ఏంటంటే ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కానీ మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం, కిలలు దానం చేయడం, పుష్మాడ దానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తగ్గి శీఘ్రంగా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మిగతా రాశుల వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికి అంతా కూడా యువకరంగా ఉండడానికి ప్రయత్నించడం, బొబ్బరు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శుక్రుడికి, అంగారకుడికి మరియు రాహుకి, శని భగవానుడికి, బుధుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, త్రిసూక్త పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్య యజ్ఞాతి ఫలితం లభిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం ధనం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులంతా కూడా చూస్తుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది. అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక
ఇక్కడ ప్రధానమైన దోషకారిగా ఉన్న గ్రహాలు ఏంటంటే శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా దోషకారిగా ఉన్నారు. శనీశ్వరుడు, రాహు, కేతు మరియు సూర్య భగవానుడికి ఇక్కడ బృహస్పతికి అంతా కూడా జపం హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం, చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో, పసుపుతోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, శివపార్వతుని కళ్యాణం చేసిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం ప్రాప్తి మిథున రాశి జాతకులంతా కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకు అంతా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 1 తారీఖు నుంచి జరుగుతుంది. తద్వారా విశేషమైన పుంజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా శని భగవానుడికి సప్తమాధిపతి శని భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి, శుక్రుడికి, అంగారకుడికి, ఇక్కడ బుద్ధ భగవానుడికి, చంద్ర భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల, నవగ్రహాలకు అభిషేకం జపాలు ఆచరించడం వల్ల పుంజయోగ ప్రాప్తి కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు తప్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడంతా కూడా మిత్రగ్రహంతో కలియుగ అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా అష్టమ స్థానంలో దోషకారిగా ఉన్నారు కావున శని భగవానుడి ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, వీరంతా కూడా నలము దానం చేయడం, శుక్రుడికి, అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి, బుధుడికి మరియు రాహువుకి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శని భగవానుడికి అంతా కూడా తైలాభిషేకం చేయించి నలము దానం చేయడం వల్ల విశేషంగా పుణ్యప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాశి అధిపతి అంతా కూడా ఇక్కడ ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. బుధాత్యోగంలో అంతా కూడా మేషరాశిలో సూర్య భగవానుడు అంతా కూడా మిత్రగ్రహాల యొక్క కలయిక అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా వృత్తిలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అంతా కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా అఖండ పుణ్యయోగ ప్రాప్తి, దత్తాత్రేయ ఆరాధన, మేధా దక్షిణామూర్తి వారైన ఆరాధన అంతా కూడా ఆచరించుకోవడం, శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞానబద్ధం కలగడానికి కన్యారాశి జాతకులకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి, శని భగవానుడు ప్రీతికరంగా నల్లము దానం చేసుకోవడం, ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం, ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమ్మ పళ్ళను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి శుక్రుడు అంతా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ సూర్య భగవానుడు మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ప్రధానంగా శనీశ్వరుడికి, రాహుకి, శుక్రుడికి, అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనుసు రాశి జాతకులకంతా కూడా దశమస్థ శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కాబట్టి శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తెలుగు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా శ్రీసూక్త విధానంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కనకదార స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మరియు మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా తామర పూలతో యజ్ఞాధికతలు ఆచరించుకోవడం, ప్రధానంగా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పట్టెందాల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. మీకంతా కూడా జాతకరీత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహుడికి, సూర్య భగవానుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక విశేషంగా మీరంతా కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉండదు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా దోషాలకంతా కూడా జాతకాన్ని మీరంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరు
విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్యజ్ఞాన ఫలితం కలుగుతుంది. దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని, మీకు అష్టైష్ట ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం. తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే.